2024 ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కనుక నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆ హామీని నెరవేర్చేసాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేసామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు అన్నట్టుగా, లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినట్టుగా ఈ 18 మాసాల్లో 20 లక్షల ఉద్యోగాలు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్రోళ్ళకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే, ఒక చిన్న ప్రశ్న అడుగుదాం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. 20 లక్షల ఉద్యోగాలు ఈ పాటికే వీళ్ళు ఇప్పించేసి ఉంటే, పరిశ్రమల్లో అంటే పరిశ్రమలు పెట్టేసి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే కనుక, ఆ 20 లక్షల ఉద్యోగాలు కొంతమందికి 25,000-30,000 ఉండొచ్చు, కొంతమందికి 50,000 ఉండొచ్చు, కొంతమందికి 1,00,000 ఉండొచ్చు, 70,000-80,000 ఉండొచ్చు. వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు అంటే అన్ని ఐటీ ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ లెక్కేసుకుంటే సరాసరి యావరేజ్ మీద 50,000 నెలకు అనుకుంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ఒక కుర్రోడికి వచ్చేది. 20 లక్షల ఇంటూ 6 లక్షలు ఎంత అవుద్ది? 20 లక్షలు ఇంటూ 6 లక్షలు 12,000 కోట్ల, 12,000 కోట్లు. 20 లక్షలు ఇంటూ 6 లక్షలు 12,000 కోట్లు. అంటే 12,000 కోట్లు జీతాలు వస్తుంటే గనక, అంటే కుర్రోళ్ళకి వీళ్ళు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేసేసి ఆ కుర్రోళ్ళకి జీతాలు వచ్చేసి ఉంటే, ఆ జీతాలు ఏం చేస్తారు? దాచుకోలేరు కదా. పప్పుకో, ఉప్పుకో, బియ్యానికో, ఖర్చులకో, చెప్పులకో, బట్టలకో, ఇంట్లో అమ్మా నాన్నకి ఇవ్వటమో, లేకపోతే ఏదోటి లేదు, ఖర్చులు లేవు, ఏదోటి ఆస్తి కొనటమో, స్థలం కొనటమో ఏదోటి చేస్తారు కదా. మరి ఈ 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది కదా, మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది కదా. అంటే ఈ 12,000 కోట్ల మేర ఖర్చు అయితే జిఎస్టీ ప్రభుత్వానికి పెరగాలి. రెండు, ఈ 12 అంటే ఈ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి, అంటే సరాసరి నెలకి 50,000 చొప్పున, సంవత్సరానికి యావరేజ్న 6 లక్షల రూపాయలు ఒక కుర్రోడికి యావరేజ్న సరాసరి చెల్లించే పరిస్థితి ఉంటే, ఒక్కొక్క కంపెనీ ఎంత వ్యాపారం చేసి ఉండాలి? మరి ఆ కంపెనీల నుంచి అంత జిఎస్టీ పెరగాలి కదా. సుమారుగా ఒక 2 లక్షలు, 2.5 లక్షల కోట్లు వాళ్ళు వ్యాపారం చేసి ఈ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారనుకుంటే, మరి ఆ కంపెనీల మీద జరిగిన వ్యాపారానికి కూడా లావాదేవీల మీద జిఎస్టీ కట్టాలి ప్రభుత్వానికి. అంటే ఆ జిఎస్టీ వీళ్ళ పిల్లలు ఖర్చు పెట్టినటువంటి 20 లక్షల ఉద్యోగాలు పొందినటువంటి ఖర్చు పెట్టిన డబ్బుల మీద జిఎస్టీ కానీ మరి రాష్ట్రానికి పెరగాలి కదా. కానీ దురదృష్టం ఏంటి? జిఎస్టీలో ఆ మేరకు పెరిగే పరిస్థితులు లేవు, మైనస్లు కనపడుతున్నాయి, బొక్క కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా, మనకు ఆదాయం పడిపోతుందని చెప్తున్నాడు, సంపద సృష్టిస్తున్నానంటున్నాడు, అప్పులు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతున్నాడు. అంటే మసిపూసి మారేడికాయ చేయటం. నేను ఒకటే చెప్తున్నా, మీకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నాడు, లోకేష్ గారు అన్నాడు అంటున్నారు కదా, ఆ 20 లక్షల మందిలో ఓ 10 లక్షల మందికి ఆధార్ కార్డుతో సహా ఎవడెవడికి ఎక్కడ ఉద్యోగం ఇచ్చాడో లిస్ట్ ఇవ్వండి. పని 20 ఎకర్లో 10 లక్షలకి ఇవ్వండి, పోన్లేరా బాగానే ఇచ్చాడులే అని చెప్పి మేము కూడా అంటాం. మిగతా 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వండి, నెలకు 3,000 చొప్పున. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది అంటే 24 ఇంటూ అక్కడి నుంచి పాత బాకాయిలతో సహా మొత్తం ఇచ్చేసుకుంటే, మరి ఎలక్షన్లో చెప్పారుగా పెన్షన్ పాత బాకాయిలు ఇస్తాం మీకు, ఆ 3 నెలలు ఎలక్షన్ 3 నెలలు కూడా నేను బాకాయిలు ఇస్తానని చెప్పాడుగా. అట్లాగే నిరుద్యోగ భృతి బకాయిలు కూడా ఇవ్వాలి కదా. లేదు, 20 లక్షల మందికి లిస్ట్ ఇచ్చేయండి, ఆ కుర్రోడి పేరు, ఆధార్ కార్డు, మీరు ఎక్కడ ఉద్యోగం ఇప్పించారో ఆ కుర్రోడి ఆధార్ కార్డు బట్టి ఆ ఊళ్ళో మేము కూడా చెక్ చేసుకుంటాం. ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులు, మేము అందరం కలిసి, ఓ లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి ఉంటే కనుక, ఓ పలానూరు కుర్రోడికి ఉద్యోగం వచ్చింది, పలానా పేటలో కుర్రోడికి ఉద్యోగం వచ్చింది, సో సరే చెక్ చేసుకుని వచ్చిందా, నిజమే వచ్చింది, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు శబ్బాష్రా భలే ఇప్పించారు ఉద్యోగం, 3,000 ఇవ్వక్కర్లేదు కదా, మనం డిమాండ్ చేయక్కర్లేదు కదా అని మేము కూడా నోరు మూసి కూర్చుంటాం. ఊరికే సొల్లు కబుర్లు, మైకుల ముందు కూర్చుని తండ్రి కొడుకులు డ్రామా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వక్కర్లేదు, సూపర్ 6 కాదు సూపర్ 8 ఇచ్చామని చెప్పని సొరకాయలు కోసినట్టు. అసలు మామూలు సొరకాయలు అన్నా కొద్దిగా కత్తి స్లోగా తెగుద్దేమో. తండ్రి కొడుకులు ఇద్దరు మామూలుగా టన్నులు సొరకాయలు, రోజు సొరకాయలు కోయటమే, మైకులు మీ టీవీలు పెట్టుకోవటం, సొరకాయలు కోయటం.
జగన్మోహన్ రెడ్డి గారు అవినీతితో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. నేను 18 ఏళ్ళు చెమటోడ్చి 18 నెలలు చెమటోడ్చి హెలికాప్టర్ ఎక్కి బాగా చెమటలు కార్చి విమానాలు ఎక్కి హెలికాప్టర్ ఎక్కి కష్టపడి గాడిలో పెట్టా అని చెప్తున్నారా? వీళ్ళు నిన్న కూడా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు చేసినటువంటి అప్పుల్ని చాలా అంటే విద్యుత్ శాఖలో కానీ చాలా చోట్ల అప్పుల్ని తీర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చిందంటే, రైతు మొఖాన చిరునవ్వు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోని. ఇవాళ ఏ రైతుని అడిగినా కూడా, తెలుగుదేశం జెండా మోసే రైతుని అడిగినా కూడా ఇవాళ నొక్కి చెప్తాడు నిజం రా, శభాష్ రాజ్ జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామాల్లో, పొలాల్లో, ఎక్కడైనా సరే, అది ఏ పంట తీసుకున్నా సరే. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కదా, అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడిగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం. ఎందుకంటే నేను చెప్పట్లా వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే, మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు? రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు? ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకి వచ్చి అంటే ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక మాధ్యమం ఏంటి? మీడియా కదా. మీడియా దగ్గరికి ఎందుకు రాడు? మొహం ఎందుకు చాటేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ప్రతిదానికి తగుదమ్మా అని బయలుదేరతాడు కదా. ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా, ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా, మగోళ్ళు క్రికెట్ గెలిచినా, అటు ఇటు ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా. మరి ఇండిగోకి లేదా? నేను అనలేదు కదా. అన్నిటికీ తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి ఒకదప్పుడు ఉపన్యాసం ఇస్తాడు కదా గంటలు. దీని గురించి నో కామెంటా? మాట్లాడ్డా? కేంద్రానికి సంబంధం అంటాడా? ఎందుకు సంబంధం అంటున్నారు? మోడీ మొత్తం వీళ్ళని తీసి గుడ్లోడ తీసి మీరే కదా మొత్తం చూసుకున్నారు. తండ్రి కొడుకులు కలిసి రామ్మోహన్ నాయుడిని డమ్మింగ్ చేసి తలకాస్తి పంచుకోబట్టే కదా ఈ పెంటలన్నీ కూడా అని చెప్పి మోడీ ఎక్కడ గుడ్లోడ తీస్తాడు అని చెప్పని భయం. కాకపోతే ఎందుకు మాట్లాడరు అంటున్నా. మాట్లాడాలి కదా. మాట్లాడకపోగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున భయంకరమైన అవినీతి ఉంటే 18 మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 18 మాసాలుగా తనకి మంత్రి పదవి వస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయారు? దాన్ని ముందే కట్టడి చేయాలి కదా. ఎందుకు దాన్ని కొత్త రూట్లు ఇచ్చారు? ఎందుకు దాన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది అజగనుకోకుండా ఎందుకు ఊరుకున్నారు? మెల్లగా రూట్లన్నీ తగ్గించుకుంటూ రావాలి కదా. ఎందుకంటే ప్రతి నెల ఏ రూట్లో ఫ్లైట్ ఎగరాలన్నా కూడా రిజర్వేషన్ చార్ట్ ఓపెన్ చేసేప్పటికి ముందే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి. డీజీసీఏ పర్మిషన్ అంటే రామ్మోహన్ నాయుడు శాఖ, పౌర విమానయాన శాఖ ఇస్తుంది. మరి పౌర విమాన శాఖ వీళ్ళకి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది? వాళ్ళకి సరిపడా పైలట్లు లేకుండా కొత్తగా మారినటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు వచ్చిన తర్వాత కూడా మరి ఆ నిబంధనల మేరకు వాళ్ళ రిక్రూట్మెంట్ జరగనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్లు వాళ్ళ సంఖ్యను బట్టి, స్టాఫ్ సంఖ్యను బట్టి, అంటే లోపల ఎయిర్ హోస్టెస్ ఎంతమంది ఉన్నారు, పైలట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళ రూట్లను తగ్గించాలి కదా. రూట్లు తగ్గించకపోగా ఇండిగో రూట్లు భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు పెంచుకుంటా? ఎవడిచ్చాడు పర్మిషన్లు? రామ్మోహన్ నాయుడు కాదు ఇచ్చింది. మరి వాళ్ళ ఇది పెంట అయితే రచ్చరచ్చ అయితే మాకేం సంబంధం లేదంటారు. తీసుకునేప్పుడేమో గుట్టుగా తీసుకుంటారు, సమాధానం కూడా చెప్పరా? కనీసం ఒక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కడో చిక్కుపడిపోతే, ఏది నేపాల్లో చిక్కుపడిపోతే, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపడిపోతే, ఎక్కడ కజకిస్తాన్లో చిక్కుపడిపోతే మేము తెచ్చాం అది అధికారం లేనప్పుడు కూడా. గమ్మత్తు చూడండి, వీళ్ళు అధికారంలో ఉండరు. తండ్రి కొడుకు ఎమ్మెల్యే కూడా ఉండడు. తండ్రి ఏమో అపోజిషన్ లీడర్గా ఉంటాడు, చేతిలో అధికారం ఉండదు. మేము స్పెషల్ విమానాలు పెట్టేసేసాం, మేము అక్కడి నుంచి తెచ్చేసాం, ఇక్కడి నుంచి తెచ్చేసాం, ఉత్తరాఖండ్ నుంచి తెచ్చేసాం, ఆయన్ని కాపాడాం, ఈయన్ని కాపాడానేమని జాకిలు పెట్టి లేపుతారు ఈ ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు. మరి ఇవాళ లక్షల మంది ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడి ఏడుస్తున్నారు కదా. దానికి ఏం చేయలేరా? దానికేం మీరేం మాట్లాడరా? మరి లోకేష్ ఒక ఎయిర్పోర్ట్లోకి, రామ్మోహన్ నాయుడు ఒక ఎయిర్పోర్ట్లోకి, మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ అన్ని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అందరికీ భోజనాలు అన్నీ ఇవ్వటం, సప్లై చేయటం, ఎందుకంటే బాధ్యత మీదే కదా. చేయరా? అంటే ఎంతసేపు
మీరు సంపాదన దోపిడీ దోపిడీ దోపిడీ, రాష్ట్రం ఏం పోయినా పర్లేదు, రాష్ట్రం పొరుగు పోయినా పర్లేదు, దేశం ఏమైపోయినా పర్లా, తెలుగోడు పొరుగు పోయినా పర్లా, మీరు మాత్రం కళకళలాడుతూ ఉండాలి. లక్ష్మీ కళ మీ ఇంట్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో నట్టాడాలి. వీళ్ళంటే ఇక్కడ కాదు, దుబాయ్లో, లండన్లో, ఫారెన్లో, అక్కడ మీకు ఇళ్లలో మీ ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం చేయాలి. ఇది ఈ తంతు, తండ్రి కొడుకుల తంతు మనకి ఇవాళ ఈ రకంగా. చంద్రబాబు నాయుడు గారు నేను స్పందించేస్తాను. అంటే రామ్మోహన్ నాయుడు గారిని అందరూ రాజీనామా చేయాలంటే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు అనేవాడు మోడీ దగ్గర ఒక మంత్రి మాత్రమే, సపోజ్ సత్యకుమార్ రామ్మోహన్ నాయుడు గారు మోడీ దగ్గర మంత్రి, మోడీ గారి దగ్గర మంత్రి ఫెయిల్ అయితే మోడీది బాధ్యత ఉంటుంది తప్పితే, సపోజ్ అంటే మీరు చెప్పేది సపోజ్ సత్యప్రసాద్ కనుక ఫెయిల్ అయితే హెల్త్ మినిస్టర్గా, చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా నాది బాధ్యత ఉంటుంది తప్పితే సత్యకుమార్ని బీజేపీని తప్పెట్ట పడతామని అంటున్నారా? సరే, చంద్రబాబు నాయుడు గారు దీనికి సూత్రానికి వద్దాం. ఇప్పుడు మీరు చెప్పేటువంటి అన్యాయంగా ఆర్టీవీనో లేకపోతే ఈళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో వీళ్ళని అంటే బలిపశువుని చేద్దామని చూస్తున్నారు, రాజకీయంగా టార్గెట్ చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారి భాష కనపడుతుంది కదా మనకి. మరి నేను అడుగుతున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా మాట్లాడినప్పుడు మరి అమరావతి సిఆర్డిఏలో రైతులకు ప్లాట్లు ఇవ్వలేకపోతే, రైతులు ప్లాట్ల కోసం వెళ్తే సిఆర్డిఏ ఆఫీసులో లంచం అడుగుతుంటే ఆ తప్పు నారాయణది ఎందుకు అవుద్ది? చంద్రబాబుది కదా తప్పు. మరి ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ మొత్తం ఈ అమరావతి రైతులు కానీ నారాయణ 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 అంటారు. నారాయణ ఎందుకు? చంద్రబాబు కదా ఫెయిల్యూర్. మరి అక్కడ వేసుకోరు మీద. అంటే ఇదైతే తెలివిగా మోడీ మీదకు తోసేద్దామనా? ఇక్కడైతేనేమో నారాయణ మీదకు తోసేస్తారా? ఎందుకని? ఈ నారాయణ ఒక పిచ్చి కాపు ఆయన కాబట్టి. అంటే ఆయనకి పిచ్చి ఉందని కాదు, ఆయన కాపు పిచ్చి ఉందని కాదు. చంద్రబాబు అంటే పిచ్చి నషాడానికి ఉన్నటువంటి నారాయణ గారు పిచ్చోడు కాబట్టి, చంద్రబాబు పిచ్చోడు కాబట్టి మీరందరూ కూడా నారాయణ అయితే బలిపశువు చేస్తారు. నాకు అర్థమైంది ఏతావాత ఇవన్నీ చూస్తుంటే. అంటే నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడాల. మా పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీకు అసలు పౌరుషం లేదా, మన కాపుకి లేదా, అది లేదా ఇది లేదా అని మమ్మల్ని అందరూ రెచ్చగొట్టాడు కదా, అందుకని మాకు కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ రాజ్యాధికారం కావాలి, రెడ్లు కమ్మోళ్ళైనా మనకు కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరం రెచ్చగొట్టి ఇవాళ మనం 15 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మొయ్యాలి, మీరెవరు మాట్లాడబాకండి అని చెప్పి ఇట్లాంటి కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కమ్యూనిటీని ఎంత అలుసుగా తీసుకుంటున్నాడంటే మొత్తం కాపులంతా తన హిప్ పాకెట్లో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు. హిప్ పాకెట్లో ఉన్నట్టుగా. లేకపోతే ఇదివరకు కాపులంటే కొద్ది చంద్రబాబు నాయుడు గారికి భయం, మర్యాద, గౌరవం ఉండేది. ఇవాళ భయం లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు 2014 నుంచి. మరి ఇంత ఆయన సూక్తి ముక్తావాళ్ళు చెప్పినప్పుడు ఇదేంటి రామ్మోహన్ నాయుడు అంటమేంటి, మోడీది కదా అని. ఇక్కడైతే సత్యకుమార్ని అయితే కనుక సత్యకుమార్ యాదవ్ అయితే నన్ను కదా తప్పు పట్టాల్సిందే. మరి నారాయణ ఎందుకు తప్పు పడుతున్నారు? ABNలో TV5లో రాజధాని మొత్తం అందరూ కూడా అంటే పెమ్మసానికి పెత్తనం ఇవ్వటాక. పెమ్మసాని ఎవడు అంటే మీ చుట్టాలు కాబట్టి పెమ్మసానికి తెచ్చి అంటే నారాయణకి బలిపశువుని చేసి పెమ్మసాని తెస్తారు. నారాయణ మంచోడు అని ఏమంటలే నేను, నారాయణ కూడా అదే తానులో మొక్క, నారాయణ పత్తిత్తని నేను అంటలా. కాకపోతే ఎంత పత్తిత్తి కాకపోయినా మేమంతా ఒకటే తానులో మొక్కలం కదా, మరి అందుకని మాట్లాడుతున్నా. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు ఈ భాష మాట్లాడాడు కాబట్టి. ఇండిగో తప్పు అయితే ఇండిగో పాపాలన్నా కూడా మోడీ కదా, మా ఊడికి ఏం సంబంధం అన్నప్పుడు మరి ఇక్కడ నారాయణది ఏం తప్పు? సిఆర్డిఏలో లంచాలు అడిగితే, అమరావతిలో ప్లాట్లు ఇవ్వలేకపోతే, చెరువులో ప్లాట్లు ఇస్తే ఆ రైతులు ఏడుస్తుంటే అలో లక్షణ అని మళ్ళీ
పాత 53,000 ఎకరాలు కాదు, ఇంకా 20 టీడీపీ వాళ్ళు నేను మీ డైరెక్షన్ బీజేపీని నేను నడుపుతున్నానని. మీ డైరెక్షన్ బీజేపీ మీరు కలిసి అదే అంటే మరి బీజేపీకి కలిసి అంటే బీజేపీ అక్కడ కూడా మేము వెళ్ళలేదు కదా, అంటే బీజేపీని కూడా నేనే నడుపుతున్నాను బందర్లో అని చెప్తున్నాడు. మచిలీపట్నంలో నిన్న బైపాస్ రోడ్లో, పాత బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కమ్మసంగం సెంటర్లో, ఆ జంక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్లో వాజ్పేయి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలి, ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాలి అనేటువంటి తొంతోటి నిన్న నడిచిందంట. దాంట్లో నేను బీజేపీని కూడా, బందర్లో బీజేపీని కూడా నేనే నడుపుతున్నానని చెప్పని కొల్లు రవీంద్ర గారి బినామీ మాట్లాడుతున్నాడని చెప్పని విలేకరులు చెప్తున్నారు. ఇప్పుడు అంటే బినామీ అంటే ప్రతిదానికి బ్రోకరేజ్ చేస్తుంటారు, ప్రతి పనికి డబ్బులు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి అతను మాట్లాడాడని అంటున్నారు. వీళ్ళు ఏడవలేక, వీళ్ళు పరిపాలన చేయటం చేతకాక, వీళ్ళు తన్నుకుని బజారుని పడి, అంటే వీళ్ళ కాపురంలో చుచ్చుకి నాకంటగట్టే, నేను నాకంటగట్టం అంటే ఎంత చేతకాని తనం కొల్లు రవీంద్ర గారిది, వాళ్ళ మనుషులది. వాళ్ళు మీరు తన్నుకోవటం ఏంటి, మీరు బజారును పట్టడం ఏంటి, మీ కాపురం అల్లరవటం ఏంటి, మీ కాపురం బజారును పట్టడం ఏంటి, దానికి నాకు సంబంధం ఏంటి? ఇవాళ మచిలీపట్నం ప్రజలకందరూ కూడా ఒకసారి ఒక విషయాన్ని విశదీకరించదలుచుకున్నాను. ఏంటంటే, ఏదైతే కమ్మసంగం సర్కిల్ ఉందో, ఆ కమ్మసంగం దగ్గర ఉన్న సర్కిల్కి 2007-8 సంవత్సరంలో షేక్ సిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా, అప్పటి 1వ వార్డు కౌన్సిలర్ బత్తిని శ్రీనివాసరావు గారి యొక్క ప్రతిపాదన మేరకు దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్గా కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడింది. కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడటం అంటే స్థానిక పురపాలక సంఘం దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్గా ఎప్పుడో ఆమోదించి, దాన్ని రికార్డు పరంగా అది రాజీవ్ గాంధీ సర్కిల్ కింద నిర్ధారణ చేయడం జరిగింది. 2018లో మేము అది ఎన్టీఆర్ మార్గ్ కింద తీర్మానం చేశామని అంటున్నారు. అది కౌన్సిల్ కూడా తీర్మానం చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ మార్గ్ అని పెట్టినంత మాత్రాన అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉందా? నిజంగా పెడితే గిడితే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకోవచ్చు, లేదు రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఆల్రెడీ రైతు బజార్ ఎదుర్కొందా ఉంది కదండి అనొచ్చు. మరి ఎన్టీ రామారావు బొమ్మ కూడా బస్ స్టాండ్ దగ్గర ఉంది కదా, ఎన్ని బొమ్మలు పెడతారు? పోయిందేముంది? వాజ్పేయి వాళ్ళు పెడతాన్నారు, పెట్టుకోండి. రూల్ ప్రకారం అయితే, లేదా సాంప్రదాయం ప్రకారం అయితే రాజీవ్ గాంధీ సర్కిల్లో ఎన్టీ రామారావు బొమ్మ పెడతాకు కానీ, లేదా వాజ్పేయి గారి బొమ్మ పెడతాకు కానీ ఏమన్నా అది పద్ధత అని అడుగుతున్నాను. సాంప్రదాయం అది అని అడుగుతున్నాను. సాంప్రదాయం అది అవ్వదు కదా. లేదు, మీరు నిజంగానే ఏ బొమ్మ పెట్టాలని మీరు మాకు ఈ సర్కస్ ఎందుకు? ఊరికే మామూలుగా మాకు వినోదం, బందర్ ప్రజలందరికీ వినోదం, తన్నుకోవడం, తోసుకోవడం, మామూలుగా యమ సర్కస్, యమ డ్రామా కంపెనీ అదంతా. నేను అడుగుతున్నాను, బొమ్మ పెడతాక తన్నుకుంటున్నారు కానీ బందర్ బాగు చేతకి ఎక్కడన్నా తన్నుకున్నారు మీరని అడుగుతున్నాను. ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే 650 ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే
బీజేపీ వాళ్ళు దాన్ని ఆపడానికి ఏమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో? తన్నుకోలేదు కదా. బందర్లో ఒక మంచి జరగటానికి ఇప్పటి వరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు? బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా? ఆటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం. వాజ్పేయి గారు భారతదేశానికి వన్నె తెచ్చే పనులు ఎన్నో చేశాడు. వాజ్పేయి గారు పరువు మీరెందుకే బందరు కమ్మసంగం దగ్గర బజార్ని పడేస్తారు ఎన్టీ రామారావుది. ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కూలదోసి కసా పొడిచి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంట. మీరు బొమ్మ పెట్టాలి, రామారావు ఆనందపడతాడు పైనుంచి. మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా, మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ పెడతాకి వాజ్పేయి గారిని. కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందరు బాగుజాతకు తన్నుకోండి, కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు, ఈ దేశానికి అణుబాంబు పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన్ని బజారుని పడేయబాకండి, ఆయన పరువును బజారుని పడేయబాకండి మీ చేష్టలతో. అలాగే ఎన్టీ రామారావుని చంపిన చేతులతో, అంటే చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకుని ఊరేగినంత మాత్రం రామారావు గారు పైనుంచి సంతోషపడేది ఏమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని బందరు బాగుజాతకి తన్నుకోమని చెప్పని నేను చెప్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.